నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం dude. Emma Vutadhi ఇంకా మంచి వంటకాలు పోస్ట్ చేస్తారు అవి నచ్చితే subscribers ని మనమే తెడం. Hello everyone, welcome back to our channel. Today's veg meal recipe for guest part 2 లో బీరకాయ తొక్కు పెసరపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో గార్లిక్, జీరా అండ్ బీరకాయ తొక్కుని యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ పెసరపప్పుని మనం ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు ఇలా ఈ రెండు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి మనకు కావాల్సిన పోపు దినుసులు యాడ్ చేసుకుంటున్నాము. చనా దాల్, వైట్ ఉరద్ దాల్, కొంచెం జీరా అండ్ కొద్దిగా బ్లాక్ ఉరద్ దాల్ యాడ్ చేస్తే చేయండి, లేదంటే లేదు. సో ఇది ఇలా కొంచెం వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బీరకాయ తొక్కు మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని కొద్దిగా టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇది రెడీ అయిపోయిన తర్వాత పెసరపప్పు ఇందులోకి యాడ్ చేసుకొని బాగా వేపుకోవాలండి. ఇదంతా పొడి పొడి ఆడేలాగా బాగా ఫ్రై చేసుకుంటే ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయిపోతుంది. జస్ట్ 10 minutes అండి ఈ రెసిపీ. మనం గెస్ట్ వస్తున్నారని చెప్పి అవర్స్ అండ్ అవర్స్ నిలబడి ఎక్కువ వంటలు పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. ఇలా మనకి పని తగ్గేలాగా సింపుల్గా వాళ్ళకి ఇష్టపడేలాగా ఒకసారి ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇందులో కొద్దిగా కారం యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకుంటున్నాము. ఇది ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పెసరపప్పు యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఇది ఇంకా ఇలా కలిపేసుకొని మొత్తం వేగాలి. స్టవ్ మీద పెట్టి మధ్యలో కలుపుకుంటూ ఉండండి, మళ్ళీ అడుగంటితే మళ్ళీ బాగోదు టేస్ట్. అస్సలు మాడనివ్వద్దు, దీన్ని కలుపుతూ ఉండండి కాన్స్టెంట్గా. ఇలా కలిపిన తర్వాత పొడి ఆడుతుంది కదా, అప్పుడు స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ బీరకాయ తొక్కు పెసరపప్పు రెడీ అయిపోయింది. అండ్ రేపు బీరకాయ కర్రీ చేస్తున్నాము, ఆ రెసిపీ సూన్ వస్తుంది. అండ్ నిన్న బచ్చలాకు రోస్టెడ్ పీనట్స్ చేసాము, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. If you like the video, please do like, share, comment and don't forget to subscribe to our channel. Have a great time. Bye bye.